భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన కేసులో కోఆపరేషన్ సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ను అరెస్టు చేశారు పోలీసులు. సురేందర్ దగ్గర ఎకరానికి 50,000 పెట్టి మొక్కజొన్న విత్తనాలు కొన్నారు రైతులు. వాటిలో 90% మొలకెత్తకపోవడంతో సురేందర్ని నిలదీశారు. నష్టపరిహారం ఇస్తానని చెప్పి ఎగ్గొట్టడంతో 30 మంది రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి సురేందర్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అయితే వరంగల్కు చెందిన రాజేందర్ రెడ్డి అనే విత్తన కంపెనీకి చెందిన సీడ్స్ ను సురేందర్ రైతులకు అమ్మినట్టు తెలియడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆడమగ గింజలు ఏమని చెప్పేసి ఆ శివం కంపెనీ గింజలంట అవి డీలరు లక్కినేని సురేందర్ అని చెప్పేసి అన్నారు. ఆయన లక్కినేని సురేందర్ టేకులపల్లి ఆయన ఇక్కడికి వచ్చి మాకు గింజలు ఏమని చెప్పేసి రైతులకు చెప్పడం జరిగింది. దిగుబడి మంచిగా వస్తుంది, మీకు ఎకరాకు వచ్చేసి 25 నుంచి 30 క్వింటాలు పండుద్ది, పెట్టుబడి మేమే పెడతాం, ముందుగా మీరేం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి మాతోటి గింజలు వేయించడం జరిగింది. ఇక్కడ మేము 4 రైతులు, ఒక రైతు వచ్చేసి రెండు ఎకరాల చొప్పున 8 ఎకరాలు వేయడం జరిగింది. అయితే ఆ గింజలు మొలవలేదు. 1కి 4 సార్లు గింజలు వేసినాం, అయినా మొలవలేదు. మగ్గ గింజలు అయితే అసలు మొలవలేదని చెప్పేసి మేము వెళ్ళి లక్కినేని సురేందర్ గారికి అడిగితే ఆయన ఏమన్నారంటే వచ్చి మనిషిని పంపించారు, చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ గింజలు మొలవలేదు, ఆ పంటకి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ పంటని మీరే పండించుకోండి, నార్మల్ మొక్కజొన్న లెక్క పండించుకొని మీరే అమ్ముకోండి అని చెప్పడం జరిగింది. సార్ మాకు లక్కినేని సురేందర్ మొక్కజొన్న గింజలు ఇచ్చారు సార్. అది వేసినాం సార్, అది మొలవలేదు. 1కి 4 సార్లు వేసినా కూడా మొలవలేదు. మొలవకపోతే దానికి నీళ్ళ ఖర్చు, ఈ ఖర్చులు, ఆ ఖర్చులు వచ్చేసి మాకు 40,000 నుంచి 50,000 దాకా ఖర్చు వచ్చేసింది సార్. ఆ ఖర్చులకు మేము ఎట్లా అని పోయి అడిగితే వాళ్ళు 2 మనుషుల్ని పంపించారు సార్. పంపిస్తే వాళ్ళు మాకే సంబంధం లేదు, ఈ గింజలు మొగ గింజలు మొలవలేదు, మాకే సంబంధం లేదు, మీరు మామూలు మొక్కజొన్న ఎట్లా పండించుకుంటారో అట్లా పండించుకొని మీరు అమ్ముకోండి, మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు సార్. అందుకు మేము గవర్నమెంట్ని మాకు న్యాయం జరగాలని చెప్తున్నాం సార్. మా టేకులపల్లి మండలంలో 30 తారీఖు నాడు లక్కినేని సురేందర్, ముఖ్య రాజా మరియు కొంతమంది కలిసి నకిలీ విత్తనాలు ఇచ్చి దాన్ని కాజ్ ఏంటంటే ఆడమగ విత్తనాలు వేసేటప్పుడు ఒక డీలర్ దగ్గర నుంచి ఆయన తీసుకొచ్చి అందరు రైతులకి ఇచ్చాడని తెలిసింది. ఆ రైతులు కొంతమంది వేస్తే కొంతమందికి రాకుండా చిన్న దీంట్లోనే స్టేజ్లోనే అది రాని పరిస్థితిలో వాళ్ళు పోయి ఆ పరిస్థితిలో ఉందంటే మీకు నష్టపరిహారం ఇస్తానని చెప్పేసి 1కి 2-3 సార్లు తిరిగినట్టు వాళ్ళ ఇంటికి. అయినా కూడా లెక్క చేయకుండా మాపిస్తానని అవాయిడ్ చేస్తూ చేయడం జరిగింది. అయితే బొమ్మనపల్లి చుట్టుపక్కల ఉన్న తండాలకు సంబంధించిన కొంతమంది రైతులు వచ్చేసి పిటిషన్ ఇవ్వడం వల్ల అదొకటి ఎఫ్ఐఆర్ చేశాం. మళ్ళీ అదే రీతిలో ఇంకొక 2 తండాల నుంచి కూడా ఇంకో 2 రోజుల తర్వాత వచ్చి వాళ్ళు కూడా ఇచ్చారు. దాదాపు 30 మంది రైతులకు ఆయన మొక్కజొన్న ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ వచ్చేసి వివిధ రకాలుగా వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఇది చేసిండ్రని చెప్పేసి అదొక కేసు.